హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు సరిగ్గా చెప్పు. మా అన్వి అయితే అంగన్వాడీలో జాయిన్ అయింది. ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ రెడీ అయ్యి వెళ్తుంది. సరేనా, బాయ్ చెప్పు. మేము వెళ్ళే వరకు అయితే 10 అయింది. వెళ్ళగానే ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్ అనేసి ముగ్గులు మంచిగా వేసి పెట్టారు అనమాట. మా అన్వి చూడండి, ఎగ్ తినమంటే చూస్తుంది అందరిని, తింటురా లేదా అని చెప్పేసి. తర్వాత ఇక ఆ బాయిల్డ్ ఎగ్ తిన్నాక అయితే లోపలికి పోయారు. వీళ్ళకు స్పెషల్గా ఏం చేసారు, బెలూన్స్ తీసుకొచ్చారు అనమాట పిల్లలందరికీ. ఆ బెలూన్స్ ఇచ్చి ఆడుకోమని చెప్పినారు కొంచెం సేపు. మా అన్వి అందరితో ఆడుకోమంటే నా దగ్గరే కూర్చుంటుంది. తర్వాత బతిమలాడితే కొంచెం మా పిల్లలతో వెళ్ళింది. వాళ్ళకి అట్లా క్యాప్స్ కూడా రెడీ చేసిరు అనమాట. మా చోటగాడు చూడు, అసలు ఎవరు అది ఏదో కూర్చున్నా అంటే కూర్చున్నా అంటుంది. నేను వీడియో తీస్తే హాయ్ చెప్తుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసిరు అంగన్వాడీ అయినా కానీ. రోజు వాళ్ళకి రైమ్స్ అవన్నీ నేర్పిస్తారు కానీ ఇవాళ వాళ్ళ డే అని చెప్పేసి ఇంకా ఆడుకోమని వదిలేసిరు. మా అన్వి కొంచెం యాక్టివ్ అయింది, ఇప్పుడు ఆడుకుంటుంది. తర్వాత సాంగ్స్ పెట్టారనమాట. ఎట్లా డ్యాన్స్ చేస్తుందో చూడండి తను. డ్యాన్స్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ టైం 12:30కి వాళ్ళ స్పెషల్ బిర్యానీ ఇంకా పప్పు అనమాట. తినమంటే ఏడుస్తుంది తినిపిమని చెప్పేసి. ఫైనల్గా ఎట్లనో అట్లా తినేసింది. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా కూర్చొని తింటున్నారో. నాకైతే చాలా బాగా అనిపించింది అంగన్వాడీ. ఈవెన్ రోజు ఇక పంపిస్తున్న అలవాటు అవుతుంది అని చెప్పేసి. తర్వాత స్పెషల్గా గులాబ్ జామున్ చేశారనమాట. అదైతే మంచిది తిన్నది, ఎందుకంటే స్వీట్ కాబట్టి నచ్చిందంట తనకి. ఎట్లుందని చెప్తే తర్వాతకి సూపర్ ఉందని చెప్తుంది తను. ఇంకా మా కన్నయ్య అయితే వచ్చేసి ఏమేమి చేసిరు బేట మీ స్కూల్లో? తిననీకి ఏమి ఇచ్చిర్రు? అన్ని అన్నం ఇచ్చిరారా? షేరింగా చెప్పు. చెల్లెకి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు. నువ్వు కూడా చెప్పు, సేమ్ టు యూ అన్నయ్య అను. అది యాక్టివిటీ చేయడానికిలే. హ్యాండ్స్ అవి చూపించడానికి. ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి చూపి. సరే ఇది ఓపెన్ చేయబెట్టా. అదేంటిది? ఏం బెట్టా ఈసారి ఫుల్ ఇచ్చిర్రు మీకు స్కూల్లో? మస్తు ఎంజాయ్ చేసినావా స్కూల్లో? చేసినావా? పార్టీ చేసుకున్నారు. అదేంటివి? అడ్జస్ట్ చేసి షేప్స్ కూడా చెప్పాలి బేటా. ఇది పజిల్ అన్నమాట, అది తీసి మళ్ళీ పెట్టాలి. హ్యాండ్, ఫింగర్స్. వెరీ గుడ్ కన్నయ్య. మీ స్కూల్లో ఆడిపించిరా బేటా? ఏ హ్యాండ్ అది? సరే తీసేయిగా. ఈసారి నీకు చాలా వచ్చినాయిగా ఆడుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.